మీకు టేస్టీ ఉల్లికారం అనేది చెప్తాను. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి, కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలి. ఈ రెండు వేయడం వల్ల ఉల్లికారం అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. అందులోనే ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కారానికి తగ్గ ఎండుమిర్చి వేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఈ పచ్చిదనం పోవడానికి, త్వరగా వేగడానికి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకుంటే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుందన్నమాట. చిన్న మంట మీద మూత పెట్టి 2 నిమిషాలు అనేది వేయించిన తర్వాత కొంచెం సాల్టు, 2 వెల్లుల్లి రబ్బలు, చిన్న అల్లం ముక్క, చింతపండు అనేది వేసి ఉల్లికారం అనేది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఈ దోశల్లోకి, ఇడ్లీలోకి, కర్రీస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.